హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 8/7/2026 ఈపీఎఫ్ఓ పెన్షన్ రూపాయలు 9,000 12 ఏళ్ల తర్వాత మోక్షం. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ, స్నేహితులకి, మిత్రులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను, మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మాకు తెలియపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళుకున్నట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఈపీఎస్ 95 పెన్షనర్ల చిరకాల వాంఛ అయిన కనీస పెన్షన్ పెంపుదలపై కార్మిక సంఘాలు మరోసారి తమ గళాన్ని గట్టిగా వినిపించాయని కూడా తెలుస్తుంది. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు సిఐటియు అధ్యక్షులు రామస్వామి గారు పెన్షనర్ల దీనస్థితిని వివరిస్తూ కనీస పెన్షన్ మొత్తాన్ని తక్షణమే 9,000కి పెంచాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా దానికి డిఏను కూడా జత చేయాలని ఆయన డిమాండ్ చేశారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఆదివారం నాటి సమావేశం పెన్షనర్ల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో రామస్వామి గారు మాట్లాడుతూ కనీస పెన్షన్ పెంపు గురించి చర్చ మొదలై 12 ఏళ్లు గడుస్తున్న నేటికి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పెన్షనర్ల పట్ల కక్ష సాధింపు చర్యలుగా ఉన్నాయని ఆయన విమర్శించారని కూడా పేర్కొనవచ్చు. ఇక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పిఎస్యుఎస్ 30 సంవత్సరాల పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసిన కార్మికులకు పదవి విరమణ తరువాత అతి తక్కువ పెన్షన్ చెల్లించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక 30 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి కనీసం గౌరవప్రదమైన జీవనం గడపడానికి సరిపడా డబ్బులు అందకపోవడం ఆందోళనకరమని, అందుకే 9,000 రూపాయల పెన్షన్తో పాటు భార్యాభర్తలిద్దరికీ ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక మరోవైపు ఏఐటియుసి నాయకులు రమణమూర్తి గారు స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారని కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో పాత పద్ధతిని కొనసాగించాలని, కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆయన వివరించారని కూడా తెలుస్తుంది. ఇక పెన్షనర్లకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని, దీనివల్ల ప్రభుత్వం పథకాలు వారికి అందుతాయని వారు డిమాండ్ చేశారని కూడా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో దీనాబంధు, అప్పుల నాయుడు, గురప్ప వంటి అనేక మంది ప్రముఖ నాయకులు పాల్గొని పెన్షనర్ల హక్కుల కోసం కలిసి పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న
కొన్ని వేల కోట్ల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.